హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక మంచి స్వీట్తో మేము ముందుకు రాబోతున్నానండి. చాలామందికి డిన్నర్ కంప్లీట్ అయ్యాక, లంచ్ కంప్లీట్ అయ్యాక స్వీట్ తినే అలవాటు ఉంటుంది. ఎప్పుడు బయట నుంచి అయితే తెచ్చుకోలేం కదా. సింపుల్గా 10 మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది. అదేంటో ఫస్ట్ అయితే మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. బ్రెడ్, మిల్క్, షుగర్ అండ్ ఇలాచీ ఉంటే సరిపోతుంది. హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుందండి. అదేంటి అంటే బ్రెడ్ గులాబ్ జామున్. బ్రెడ్ గులాబ్ జామున్కైనా ఇంత అనుకుంటున్నారా? ఎప్పుడు బయట కొనుక్కునే పిండితో కానీ ఏం చేసుకుంటాం, సింపుల్గా ఇలా బ్రెడ్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలి క్లియర్గా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అన్నట్టు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఎన్నో హెల్దీ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక ముందుగా బ్రెడ్ గులాబ్ జామున్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. వేరొక బౌల్ తీసుకొని అందులోనే బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని పూర్తిగా స్మాష్ చేసుకోండి. చాలా వరకు మిక్సీ పడతారండి, బ్రెడ్ని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఈజీగా ఇలా చేతితోటే ఈజీగా స్మాష్ అనేది మనం చేసుకోవచ్చు. మొత్తం పొడిలా చేసుకోండి. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి, ఆ క్వాంటిటీని బట్టి బ్రెడ్ అనేది తీసుకోండి. సైడ్స్ కట్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని ఇలా పొడిలా బ్రెడ్ అనేది స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. మిల్క్ని అనేది చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే బ్రెడ్ అనేది పాడైపోతుంది. మిల్క్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మనం లడ్డూలా చేసుకున్నప్పుడు కలుపుకున్న తర్వాత లడ్డూలా చేసుకున్నప్పుడు ఇలా వస్తే మిల్క్ అనేది సరిపోయాయి అని అర్థం. ఇక్కడ మెయిన్గా మిల్క్ ఇంపార్టెంట్ అండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకోవాలి. ఇలా స్మూత్గా రావాలి. ఇక బ్రెడ్ని మిల్క్తో స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన టైప్లో ప్రిపేర్ చేసుకోండి. నేనైతే 5 రౌండ్గా ప్రిపేర్ చేశాను, మిగతా 5 కాలా జామున్ టైప్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీకు ఎలా నచ్చితే, పిల్లలకి ఏ విధంగా నచ్చుతుంది, మీకు ఎలా చేయాలనిపిస్తే అలా బ్రెడ్ని మాత్రం స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిల్క్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి. మిల్క్ ఎక్కువ వేస్తే మాత్రం బ్రెడ్ అనేది పాడవుతుంది, ఇలా రావు అండి. సో ఇలా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఇవి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. అనదర్ సైడ్ చక్కెర పాకం అనేది ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేసేయండి. ఇక మీరు షుగర్ ఎంత తింటారో దాన్ని బట్టి షుగర్ అనేది తీసుకోండి. వన్ సైడ్ చక్కెర పాకంకి ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకొక సైడ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. చక్కెర పాకంలోనే ఇలాచీ వేసుకోండి. కొద్దిగా నేను వాటర్ అనేది ఎక్కువే తీసుకున్నాను. చక్కెర పాకం మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. మనం ఎంత వాటర్ అయితే తీసుకున్నామో ఆ వాటర్లో ఒక 15% ఇనుకుతే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది ఉంచేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి.
చక్కెర పాకం అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే బ్రెడ్ కదా, షుగర్ సిరప్ అనేది కొద్దిగా ఎక్కువగా పీల్చుకుంటుంది. సో షుగర్ సిరప్ అనేది కొద్దిగా ఎక్కువే తీసుకోండి. సో ఇదండి ఈరోజు మన వీడియో. సింపుల్గా బ్రెడ్తో బ్రెడ్ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలి అనేది 15 మినిట్స్లో కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో అయితే మీకు చూపించాను. మనమే కాదు, ఈజీగా పిల్లలు కూడా చేసుకునే ప్రాసెస్ అండి ఇది. బ్రెడ్ ఉంటే సరిపోతుంది, హెల్తీగా ఇంట్లోనే గులాబ్ జామున్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలి అనిపించినా కూడా ఈజీగా చేసుకునే మెథడ్ ఇది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఒకసారి బ్రెడ్ గులాబ్ జామున్ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా వీడియోస్ చేస్తాను. అన్నట్టు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.